మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు, మహిళా ప్రతినిధులు మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న ఘటనలపై వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టిపి వెంకట సుబ్బయ్య, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. గుంటూరు, బద్వేల్లో జరిగిన ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈరోజు మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి నడి రోడ్లో వినుకొండలో కత్తులు తీసుకొని ఏ విధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ముచ్చుమరిలో ఒక పాప చంపేసి కాలువలో వేస్తే ఇంతవరకు లేదు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే బాధితురాలని నడి రోడ్లో ఒక మహిళను కొట్టడము, గుంటూరులో ఒక మహిళని కొట్టడం కానీ, నిన్న బద్వేల్, మామూలుగా బద్వేల్లో ఎంతో పీస్ఫుల్గా ఉండే బద్వేల్లో కూడా అధికారం ఉందని అధికారాన్ని చూసుకొని మహిళలని, వృద్ధులని కూడా చూడకుండా పెద్ద పెద్ద బరిసెలు, గడ్డపార్లు తీసుకొని వచ్చి వాళ్ళని ఏ విధంగా భయప్రాంతులు పట్టపగలు నడి రోడ్లో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పని ఏం చేస్తున్నారు? మహిళలకు 45 ఏళ్ళ అంటే 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? వాళ్ళు సాయం చేయకపోగా ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందున మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బద్వేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. బాధితుల పట్ల నిలబడాల్సిన పోలీసులు ఇద్దరి మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది.
దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం.